శ్రీమాత్రే నమః. మనం నిత్యం దీపారాధన చేస్తూ ఉంటాము. కానీ దేవుడి పటాలు ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే సందేహం అందరిలోనూ ఉంటుందండి. ఇక మనలో చాలా మందికి దేవుడికి పూజలు చేస్తూ ఉంటాము. దేవుని చల్లని చూపు మన కుటుంబం పైన ఉండాలని, కుటుంబం ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోవాలని దేవుణ్ణి స్మరిస్తూ పూజలు చేస్తూ ఉంటాము. అయితే దేవుని చల్లని చూపు మీ ఇంటిపై పడాలంటే మీ పూజకు ఫలితం ఉండాలి. పూజకు ఫలితం దక్కాలంటే ఎంతో పవిత్రమైన పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే మనలో చాలా మంది పూజా గదిలో ఎన్నో వస్తువులు పెడుతూ ఉంటారు. పూజా గదిలో అనవసరమైన వస్తువులు పెడితే మీ పూజలకు ఫలితం దక్కదు. అలాగే కొన్ని ముఖ్యమైన వారాల్లోనే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పూజా గదిని శుభ్రం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు చేసే పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కాలంటే పూజ గదిని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి, పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఏ దిక్కులో ఉండాలి, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ప్రతి వారానికి ఒకసారి లేదా 2 సార్లు మీ పూజ గదిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేయాలంటే గురువారం కానీ శనివారం కానీ శుభ్రం చేసుకోవాలి. ఈ 2 రోజుల్లోనే మీ పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అయితే పూజ గదిని శుభ్రం చేయాలంటే పొరపాటున కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో శుభ్రం చేయకూడదు. అలాగే పండుగ రోజుల్లో తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో ఏదైనా పండుగ వస్తే దానికి ముందు రోజు పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా పూజ గదిలో శుభ్రం చేయకూడదు. కానీ అమావాస్య పూర్తయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే ఏకాదశి మరియు ద్వాదశి తిథుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు. వాస్తు ప్రకారం పూజ గదిలో ఉండే దేవుని చిత్రపటాలు ఎక్కువగా ఉంచకూడదు. పూజ గదిలో దేవుడి చిత్రపటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. అలాగే పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే పూజ గదిలో శివలింగం పెట్టలేని వారు తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ప్రతిరోజు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించిన ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. పూజ గది శుభ్రంగా ఉంటేనే దేవతలు మీ ఇంట్లోకి అడుగు పెడతారు. అయితే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు చీపురును అస్సలు ఉపయోగించకూడదు. పూజ గదిని శుభ్రం చేయాలంటే ఒక శుభ్రమైన కాటన్ వస్త్రాన్ని తీసుకొని మీ పూజా గదిని అలాగే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. తడి వస్త్రంతో దేవుని చిత్రపటాలను తుడిచిన తర్వాత పొడి వస్త్రంతో తుడిచి శుభ్రం చేసుకొని దేవుడి పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసే సమయంలో పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలను అలాగే చిత్రపటాలను నేలపైన పెట్టకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు ముందుగా నేలపైన ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన దేవుని పటాలు అలాగే విగ్రహాలను పెట్టుకోవాలి. మనం పూజించే దేవుని విగ్రహాలకు అలాగే దేవుని చిత్రపటాలకు ఖచ్చితంగా దైవశక్తులు ఉంటాయి. కాబట్టి దేవుని పటాలు శుభ్రం చేసేటప్పుడు వాటిని గట్టిగా రుద్దకూడదు. ఇక పూజలో ఉపయోగించే దీపం ప్రమిదలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. పూజలో ఉపయోగించే దీపం కుందులు నల్లగా ఉండకూడదు. పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి జిడ్డు లేకుండా స్క్రబ్బర్తో శుభ్రం చేసుకోవచ్చు. కానీ పూజా సామాగ్రి శుభ్రం చేసే స్క్రబ్బరు సపరేట్ గా పెట్టుకోవాలి. అలాగే చింతపండు గుజ్జుతో పూజా సామాగ్రిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. అయితే పూజ గదిని శుభ్రం చేయాలంటే స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. తలస్నానం చేయకుండా పూజ గదిని శుభ్రం చేయకూడదు. స్త్రీలు చక్కగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంగా జలాన్ని తెచ్చుకోండి. ప్రతిరోజు గదిలో గంగా జలం చల్లుతూ ఉండాలి. అప్పుడే మీ పూజా గది పవిత్రంగా ఉంటుంది. పూజా గది పవిత్రంగా ఉంటేనే మీ ఇంట్లో దైవశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఇంట్లో గంగాజలం లేని వారు పూజ గదిలో పసుపు నీళ్లు ఉంచుకోవచ్చు. ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజా గదిని శుభ్రం చేయకూడదు. రాత్రి సమయంలో ఎన్నో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పూజ గదిని శుభ్రం చెయ్యకండి. ఇక ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు వెంటనే పూజ గదిని మూసేయాలి. నెలసరి వచ్చిన ఆడపిల్లలు పూజ గది వైపుకు వెళ్ళకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశిస్తాయి. స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత అంటే 5వ రోజున మీ పూజా గదిని తప్పనిసరిగా శుభ్రం చేసి గంగా జలాన్ని జల్లాలి. పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు చాలా పవిత్రమైనవి కాబట్టి
పూజలో ఉపయోగించిన పుష్పాలు ఎండిపోకముందే పూజ గది నుండి తీసేయాలి. ఎండిన పుష్పాలు పూజా గదిలో ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. పూజలో వాడిన పుష్పాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఏదైనా చెట్టు దగ్గర కానీ ప్రవహించే నదిలో కానీ వేయాలి. అంతేకాని పూజలో ఉపయోగించిన దేవుని పుష్పాలను డస్ట్బిన్లో పడేయకండి. ఇది మహాపాపంగా పరిగణిస్తారు. పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల పూజ గది మొత్తం నలుపు రంగులోకి మారుతుంది. కాబట్టి నల్లటి మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇక మనలో చాలా మంది పూజ గదిలో న్యూస్ పేపర్లు వేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి. కాబట్టి పవిత్రమైన పూజ గదిలో న్యూస్ పేపర్లు వేయకూడదు. న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని కానీ కాటన్ వస్త్రాన్ని కానీ వేసుకోవాలి. ఇక పూజా గదిలో పొరపాటును కూడా ప్లాస్టిక్ వస్తువులను మరియు స్టీల్ వస్తువులను ఉండకూడదు. ఇత్తడి వస్తువులు మరియు రాగి వస్తువులు మాత్రమే పూజ గదిలో ఉండాలి. ఇక పూజ గదిలో ఉండాల్సిన దేవుని చిత్రపటాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా సీతారాముల చిత్రపటం, శివపార్వతుల కుటుంబంతో ఉన్న చిత్రపటం, అలాగే లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉండేలా చూసుకోవాలి. ఆ దేవుళ్ళ పటాలు మీ పూజా గదిలో ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరి పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ఉండాలి. నిలబడి ఉన్న లక్ష్మీదేవి పూజా గదిలో ఉండకూడదు. కమలంపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి మాత్రమే మీ పూజా గదిలో ఉండాలి. మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. అయితే ఉగ్ర రూపంలో ఉన్న కనకదుర్గాదేవి మరియు నరసింహస్వామి చిత్రపటాన్ని పూజా గదిలో ఉంచకూడదు. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే 33 కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల చిత్రపటాన్ని ఈశాన్య దిక్కులో పెట్టుకోవాలి. అలాగే గణపతి చిత్రపటాన్ని ఉత్తరముఖంగా పెట్టుకోవాలి. ఆగ్నేయంలో ఆంజనేయ స్వామి చిత్రపటం, వాయు దిశలో సాయిబాబా చిత్రపటం ఉండాలి. ఇంట్లో దీపారాధన చేసేవారు తూర్పు ముఖంగా దేవుణ్ణి పూజించాలి. ఇక మనలో చాలా మంది ఇంటి గుమ్మం బయట దేవుని పటాలు పెట్టుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు గణపతి చిత్రపటాన్ని పెట్టుకోండి. తద్వారా నిర్దిష్ట సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అయితే ఇంటి గుమ్మం బయట పొరపాటును కూడా లక్ష్మీదేవి చిత్రపటం ఉండకూడదు. దీనివల్ల మీ ఇంటి సంపాదన నశిస్తుంది. ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉండాలి. ప్రతి శుక్రవారం పాలతో లక్ష్మీదేవి విగ్రహాన్ని అభిషేకం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని అక్షంతలు వేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవతలు సంచరించే పూజా గది చీకటిగా ఉండకూడదు. పూజా గది చీకటిగా ఉంటే మీ ఇంటికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీ పూజా గదిలోకి వెలుతురు వచ్చేలా చూసుకోండి. లేదా మీ పూజా గదిలో ఒక చిన్న బల్బును ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ పూజా గదికి తప్పనిసరిగా తలుపులు ఉండాలి. పూజా గదికి తలుపులు లేకపోతే డోర్ కర్టన్ అయినా ఏర్పాటు చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.